ఉన్నాడు. సుబ్బుది రేపు ఒడుగు. ఇవాళ మొత్తం పెళ్లి కొడుకు చేసే హడావిడిలో ఉన్నాం మేము. సుబ్బు చూడు, ఈ సుబ్బుకి గోరింటాకు పెడుతున్నారు మా అక్క. ఇక్కడ వచ్చింది కామాక్షమ్మ, తను కూడా గోరింటాకు పెట్టడం కోసం, పెట్టించుకోవడం కోసం వెయిట్ చేస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి అక్కడ అమ్మ వాళ్ళ హడావిడి కూడా చూపిస్తాను మీ అందరికి. ఇక్కడ భోజనాలు అయ్యాయి, అన్ని అట్లా అట్లా మెస్సీగా ఉన్నాయి. సో ఇక్కడ మా అమ్మగారు ఏమో సీరియస్ గా ఇదేం చేస్తున్నామ్మా, మామిడికాయ ఆవకాయ కలుపుతున్నారంటే. ఇక మా అమ్మ, మా బాలత్త, మా లక్ష్మి అత్త వీళ్ళంతా కూర్చుని శుభ్రంగా మామిడికాయని కట్ చేసి దాన్ని క్లీన్ చేశారు. ఈలోగా సుందరకి వచ్చేదో ప్లేట్ పెట్టేసింది. దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్తారు. అది కారం ఉప్పు హడావిడి నడుస్తుంది. ఇక్కడ మా సీతక్క ఏదో కోన్ పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. సీతక్క కోన్ పెట్టుకుంటున్నావా? ట్రై చేయి. వావ్, ఇక్కడ మా భాస్కరం అక్క అయితే మా మృదులకి కోన్ పెట్టడం స్టార్ట్ చేసింది. సూపర్ గా ఉంది. అక్కడ డిజైన్ చూస్తూ ఇక్కడ మా అక్క అయితే పెడుతుంది. అక్క చూడవే, అయ్యో మా మృదుల. సో ఇప్పుడు అక్కడైతే ఆవకాయ కలిపే ప్రాసెస్ లో జరుగుతుంది. మా లడ్డుగాడైతే వీడియో నుంచి తప్పించుకుంటున్నాడు. లడ్డు చూడలేదు. మొత్తం ఇల్లంతా అయితే హడావిడిగా ఉంది. మా అమ్మ ఆవకాయ గురించి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మా అమ్మ అయితే ఆవకాయ ఎలా కలపాలి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఏదేదో ఇక్కడ ఇచ్చిన బాబుకి అయితే 2 చేతికి గోరింటాకు పెట్టేస్తున్నారు మా అక్క. ఇక్కడ మా సీతక్కేమో కామాక్షమ్మకి గోరింటాకు పెడుతున్నారు. కోన్ పెట్టేదానికి తొందరగా పండిపోతుంది. కోన్ పెట్టడానికి పండిపోతుంది. ఇక్కడ వీళ్ళైతే ఆవకాయ స్టార్ట్ చేశారు. సో ఇదంతా పెళ్లి కొడుకు చేసినప్పుడు వేసిన పీట. మొత్తం హడావిడి అయితే నడుస్తుంది. సో ఇప్పుడు అమ్మ ఆవకాయ కలుపుతుంది. ఆ ప్రాసెస్ ఏంటో కూడా మనం చూద్దాము. ఫస్ట్ ఆవకాయ ముక్కల్ని మ్యాంగోని అట్లాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అనకూడదు, మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఇది ఇన్స్టెంట్ గా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు ఇమీడియట్ గా 1 or 2 days కోసం ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. 20 రోజులైనా పర్వాలేదు. ఎన్ని రోజులైనా పర్వాలేదు, 20 రోజులైనా పర్వాలేదు అని మొత్తం చెప్తున్నారు. దీంట్లో ఏమేమి కలుపుతున్నారమ్మా? కారం, సాల్ట్, ఇంకా ఆవపిండి, మెంతులు, కొంచెం కొన్ని మెంతులు అంట, ఒక 4 మెంతులు కలిపేసి వీళ్ళేమో ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేస్తున్నారు దీంట్లో. అది చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకైతే. సో ఇంకా ఏదో మాట్లాడేసుకుంటున్నారు వీళ్ళిద్దరూ. దీంట్లో చిటుకుడు ఇంగు కూడా వేస్తే టేస్ట్ ఇంకా బాగా వస్తుందట. అమ్మ అయితే కలుపుతున్నారు. ఓకే, సో ఫంక్షన్ కాబట్టి వెల్లుల్లిపాయలు వేసుకోరు, లేకపోతే వెల్లుల్లిపాయ వేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి అయితే లక్ష్మత చెప్తున్నారు. సుందరకేమో ఇంగు డబ్బా తెచ్చేసింది, ఇంగు డబ్బా తీసుకొచ్చేసింది. దీంట్లో ఒక చిటికెడు ఇంగు వేస్తారట. వేస్తే టేస్ట్ బాగా వస్తుందట. సో అత్త అయితే ఇంగు వేస్తున్నారు, అమ్మ కలుపుతున్నారు. అమ్మ కొంచెం పట్టు, ఇంకా ఆయిల్ పడుతుందేమో కదా. డబ్బా ఉంది తెచ్చి దీంట్లో ఇంకా నూనె సరిపోలేదు, నూనె పోయాలి అంటుంది. కారం కావాలంట.
కరణి కారం అయితే కరాని కారం అయితే ఎక్కువ కారం ఉంటుంది. కమ్మగా బాగుంటుంది. సో దాంట్లో కరాని కారం అది ఎక్కువ కారం ఉంటుంది. సో తగినట్టుగానే వేసుకోవాలి అనేసి అంటున్నారు. వీళ్ళ ముగ్గురు మధ్యన అయితే డిస్కషన్ నడుస్తుంది. ముగ్గురు ఎక్స్పర్ట్స్. సో ముగ్గురు మధ్యన అయితే డిస్కషన్, ఎంత వేస్తే అంత వేయాలి, అంత వేస్తే అంత వేయాలి అనేది డిస్కషన్ అయితే నడుస్తుంది. ఫైనల్గా దాంట్లో ఆయిల్ తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు సుందరక్క ఆయిల్ తీసుకొచ్చారు. ఏం వేస్తే పాడవదు అప్పటికప్పుడు, అంటే ఒకటి 2 రోజుల కోసం ఫంక్షన్ పర్పస్. కొంచెం గోరువెచ్చని నీళ్ళు చల్లారి పెట్టి కలిపినా పర్వాలేదు. 4 రోజులు అదే ఓ నూనె చేస్తూ ఉంటుంది. అది ఎందుకు సంవత్సరం ఏంటంటే ఒకసారి అక్క నువ్వు పెట్టాను. మరి అప్పు చెప్తుంది కదా, మాకు చెప్తుంది అలా పెట్టుకోమ్మా. ఇదంటే పెళ్లి కూతురు మీకు చుట్టాల పెళ్లి కూతురు ఊరికే ఫంక్షన్ వచ్చావు కదా, పర్వాలేదు. నాకు 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 టేస్టీ ఆవకాయ. అమ్మా అమ్మా ఇంకొక ముక్క అమ్మా అమ్మా ఇంకొక కూడా లేకపోతే ఉత్తి పెచ్చలు ఉన్నాయి అందులో. పిండిది ఉప్పు పడుతుంది, కారం పడుతుంది. కారం ఉప్పు కూడా పడుతుంది. పిండి లేదు, పెచ్చలు తక్కువ పోసి ఉప్పు చిట్టు చిట్టు పట్టుకుపోతుంది. ఆవు పిండి సాల్ట్ 2 తెచ్చే తల్లి. ఉండాలి అసలు కారం కారం ఉంటుంది. ముక్కలోంచి వచ్చేయాలి. వీళ్ళు ఏంటో రకరకాల మళ్ళా ఉప్పు ఆవపిండి కారం మళ్ళీ కలిపేస్తున్నారు. మళ్ళీ దీన్ని ఏం చేస్తారో తెలియట్లేదు. నువ్వు చెప్పరా, నేను అదే చెప్పాను ఆల్రెడీ. ఆవకాయ వీడియో శివ పెరుగు డబ్బా ఏం లేదు ఆవకాయ పెట్టడానికి. వెళ్దాం. సో ఆవకాయ వీడియోతో పాటు మెహందీ వీడియో కూడా కంటిన్యూ. సుబ్బు నువ్వు ఇది పెట్టుకుంటున్నావా? మా వావ్ బాచక్క సూపర్ పెడుతున్నావు. నెక్స్ట్ నేను పెట్టించుకుంటా. పెడుతుంది అది ఎందుకు పెట్టదు? లడ్డు ఇది నేను తింటూ ఉంటా. ఒక అక్కడ తిప్పు. సూపర్. హే రా
వాళ్ళ కూతురుకి పెట్టుగా దీనికి పెట్టండి. ఇద్దరు కలిసి నేను చాలా తెస్తాను కూర అక్కడక్కడ సో ఫైనల్ గా అయితే ఓకే అయిపోయింది. ఆ పిల్లలు కారం తినమ్మా అందరూ టేస్ట్ చేస్తున్నారు పిల్లలతో సహా. తన్వి తిన్నావా? తిను 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 తిను. ఎలా ఉంది? బాగుందా? బాగుందంట. సో నెక్స్ట్ క్లిప్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ తేజు, బాయ్ అక్క, బాయ్ మృదుల.